హలో అండి అందరికీ వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో శనక్కాయ గుళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే దోరగా వేయించుకొని తీసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే బాండీ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చిని మనకి మంటకు సరిపోయేంత పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే బాగా మంటగా ఉంటున్నాయి కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో టమోటాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. టమోటా అనేది మెత్తపడేంత వరకు అయితే మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. మెత్తపడిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు తర్వాత ఇప్పుడు చిన్నులపాయని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఇట్లా వేపుకొని బాగా అయిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దోసకాయని తీసుకుని దోసకాయ చెక్క అయితే తీసేసి పైన పీల్ తీసేసి వాటిని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. దోసకాయ పెద్దది అవసరం లేదండి, చిన్నదైతే సరిపోతుంది. మనం కొద్దిగా కాబట్టి చేసుకుంటుంది. నేను 1/2 కేజీ దోసకాయని అయితే తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీసులుగా చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా శనక్కాయ గుళ్ళు, అవి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి టమోటో, వాటిని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగాన్ని అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసినాక ఇందాక సగం ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, వాటిని ఇందులో కలిపేసుకోవాలి. ఇవి కలిపేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపులను అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిర్చి ఒకటి వేసుకుని ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని ఆ దోసకాయ పచ్చళ్ళలో వేసేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ దోసకాయ పచ్చడి అయితే రెడీ. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఆగలేక టేస్ట్ అయితే చేసేసాను. సూపర్గా అయితే ఉంది.